నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ తురగ శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, దువ్వాడ శ్రీనివాసరావు గారు అలాగే దివ్యల మాధురి గారు అంటే ఒక రకంగాను వీళ్ళు ఒక పాపులర్ ఫిగర్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా సోషల్ మీడియాలోని బాగా ట్రెండింగ్ లో ఉన్న పర్సన్స్ వీళ్ళిద్దరూ కూడాను. సో రాజకీయాలను పక్కన పెట్టేసేసి ఒక ట్రెండింగ్ ఐకానిక్ ఫిగర్స్ లాగా తయారైనారు వీళ్ళిద్దరూ కూడా అనేది ప్రజల అభిప్రాయం. సో ఇప్పుడు ఏంటంటే దువ్వాడ శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్‌కి అలాగే హైదరాబాద్‌కి కూడా రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ తరుణంలోనే ఆయనకి వైసీపీ పార్టీ నుంచి కొందరు నాయకులు ఆయన పేరు కూడా చెప్పారు. కొందరు నాయకులు నన్ను లేపేస్తానంటూ కూడా నాకొక ఇది పంపించారు. ఒక వార్త పంపించారు అని చెప్పి. అంటే చెప్పి మరి లేపేస్తామని ఛాలెంజ్ చేశారా? ఒకవేళ అట్లా చేసినా గూడా నేను ఇంటెదురుగానే రోడ్డుకి ఇవతల హైవే మీదే ఉన్నాను. నన్ను ఏం జేస్తారో జూస్తారని ఆయన ఛాలెంజ్ జేశారు. సో ఏంటి సార్, అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆయన వైసీపీలో పూర్తిగా పార్టీలోంచి గూడా బయటికి రాలేదాయన. జస్ట్ సస్పెండ్ అయ్యారు. అంటే ఇంకేమైనా ఇతర ఆలోచన ఉందా? దీని వెనక ఏదైనా పొలిటికల్ డ్రామా ఉంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా పొలిటికల్ ఇష్యూస్ అండి. మొత్తం టోటల్ గా పొలిటికల్ అంశాలు ఇందులో ఉన్నవన్నీ కూడా పొలిటికల్ అంశాలే. హ్మ్. ఎందుకంటే వ్యక్తిగత అంశాలు ఉండడానికి అవకాశం లేదు. వాళ్ళ మధ్య ఏమి పొలంగట్టు తగాదాలు ఏం లేవు. ధర్మాన సోదరులకు కానీ దువ్వాడ శ్రీనివాసరావు గారు కానీ పొలంగట్టు తగాదాలు ఏం లేవు. అన్ని హ్మ్. పొలిటికల్ అంశాలే. పొలిటికల్ గా నువ్వు నువ్వు ఆ ప్రాంతంలో నువ్వు అధికారమా నా అధికారమా, నువ్వు గొప్ప నేను గొప్ప, ఇవే నడుస్తూ ఉంటాయి. హ్మ్. సో దీంట్లో ఏంటంటే ఇలాంటి వాటిలోంచి కూడా ఎంతో కొంత పబ్లిసిటీ తీసుకుని తెచ్చుకునే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటారు. మరి అందులో దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన స్పెషలిస్ట్ అయిపోయారు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో. ఆయన సరే ఏ రకంగా ఫేమస్ అవుతున్నారు అనేది అందరికీ తెలుసు. హ్మ్. సో ఇప్పుడు ఇలాంటి ఈ విషయాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయాన్ని కూడా డ్రామటైజ్ చేస్తున్నారు. ఇలాంటి బాగా విషయాలు డ్రామటైజ్ సినిమాటిక్‌గా చేసే అనిపిస్తుంది. విషయాలు కాదు. టోటల్ సినిమాటిక్ గానే. అందులో నుంచి కూడా కొంత పబ్లిసిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. అంటే ఎలాగా మనం రాజకీయంగా దెబ్బతిన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని పక్కన పెట్టేశారు. మళ్ళీ తీసుకునే అవకాశాలు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న పరిస్థితులు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆయన ఉన్న ప్రదేశంలో వాళ్ళ మిసెస్ మరి ఇప్పుడు వాళ్ళు విడాకులు తీసుకున్నారో లేదో నాకు తెలియదు. సో ఆవిడ వైపు ప్రజలు ఉన్నట్టుగా కనబడుతోంది ఆ ప్రాంతంలో అంతా. హ్మ్. సో ఈయన అక్కడ బ్యాడ్ అయిపోయినారు. సరే రెండో పెళ్లి చేసుకున్నారా అనేది రెండో పెళ్లి మరి ఎంతవరకు రాజ్యాంగబద్ధం మరి అదంతా వేరే చేసి దాంట్లోకి నేను వెళ్ళను. హ్మ్. సో స్థానికంగా ఆయన ఈ మాధురి గారితో ఉండడం ఇవన్నీ కూడా చాలా పబ్లిక్ లో బ్యాడ్ అయిపోయింది. సో అవును. ఆ బ్యాడ్ ఏదైతే ఇమేజ్ వచ్చిందో ఆ నెగిటివ్ ఇమేజ్ నుంచి కొంచెం పాజిటివ్ ఇమేజ్ లోకి మారే ప్రయత్నం ఆయన చేస్తాం. హ్మ్. సో అందులో భాగంగా మా దువ్వాడ మాధురి గారిని పాపం బిగ్ బాస్ లోకి పంపించారు. బిగ్ బాస్ లో కొంచెం మాధురి గారికి కొంచెం పాజిటివిటీ వస్తుందేమో అని. కానీ అది కూడా ఎక్కడ జరిగినట్టు లేదు. మొత్తం నెగిటివిటీనే వచ్చింది పాపం ఆవిడకి. హ్మ్. నాగార్జున గారు కూడా ఆవిడని కొంచెం గట్టిగా మందలించాల్సిన పరిస్థితి వచ్చింది అవును. బిగ్ బాస్ లో. ఆ తర్వాత 2 వారాలకో 3 వారాలకోనే ఆవిడ బయటకు వచ్చేసిన పరిస్థితి. హ్మ్. సో అది కూడా పెద్ద వర్కౌట్ అవ్వల. సరే ఏదో బిజినెస్ ఏదో పెట్టారు. మరి అది బాగానే రన్ అవుతుంది ఉండొచ్చు. అది మనకి సంబంధం లేదు. కానీ హ్మ్. ఈ మధ్య మళ్ళీ ఈ లిక్కర్ కి సంబంధించి ఒక పార్టీ విషయంలో ఆయన మళ్ళీ ఇరుక్కుని ఇద్దరు కూడా అక్కడ కూడా నెగిటివిటీ బాగా వచ్చింది. హ్మ్. రాజకీయాల్లో ఉండే వాళ్ళకి వీలైనంత వరకు పాజిటివ్ ఇమేజ్ ఉండాలి తప్ప నెగిటివ్ ఇమేజ్లు ఉంటే కష్టం. ఎక్కడో కేసీఆర్ లాంటి వాళ్ళకి అది కూడా అది ఉద్యమాల బ్యాక్గ్రౌండ్ కాబట్టి నెగిటివిటీ ఉన్నా కూడా అది వర్కౌట్ అయింది. అది కూడా పాజిటివ్ అయింది. హ్మ్. కానీ అందరికీ అలా అవ్వవు. ఈయనకు వచ్చిన నెగిటివిటీ వేరు. సో ఇలాంటి నెగిటివిటీ ఉన్న వాళ్ళు కొంచెం అది కూడా తిరుమలలో వీడియోలు చేసి అక్కడ కూడా నెగిటివిటీ. అవును. తిరుమలకి వెళ్ళి కూడా అక్కడ కూడా కొంచెం పాజిటివ్ అవుతారేమో అనుకుంటే అక్కడ నెగిటివిటీ వీళ్ళు వెళ్ళిన దాని వల్ల అసలు అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు వీడియోలు చేసుకోకుండా చుట్టుపక్కల ఎవరు అసలు మీడియా వాళ్ళే రాకుండా చేస్తారు అక్కడ తిరుమలలో. హ్మ్. ఈ మాదిరి గారు వెళ్ళి ఒక వీడియో చేసిన దాని ఫలితంతో ఆ గుడి బ్యాక్గ్రౌండ్ లో ఎవరు కూడా అసలు రీల్సే చేయడానికి అవకాశం లేకుండా అక్కడ మీడియా వాళ్ళని కూడా అక్కడికి అలౌ చేయడం మానేసి మొత్తం టీటీడీ. హ్మ్. ఇప్పుడు చూడండి మీరు ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చినా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఆ దేవాలయం ఉండదు. వేరే అవును. ఎక్కడో పెట్టారు తీసుకెళ్ళి. ఒక్క మాదిరి గారు చేసిన పని వల్ల. సో వీళ్ళు అన్ని రకాలుగాను ఎక్కడెక్కడ నెగిటివ్ అవుతున్నారు. దీంట్లో హ్మ్. ఏదో రకంగా పాజిటివిటీలోకి రావాలని పాపం ఆయన పొలిటికల్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు ఈ ఇష్యూ ఏదో వచ్చింది. సరే అవును. ఏదో వాళ్ళు ఏదో మమ్మల్ని బెదిరించారని అంటున్నారు. బెదిరించినప్పుడు ఈయన చేయవలసిన పని ఏంటి?
పోలీసుల దగ్గరికి వెళ్ళాలి, పోలీసుల కంప్లైంట్ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వాలి. లేదంటే దాంతో పాటు ఆయనకి ఏమైనా రక్షణ కోసం ఇంకెవరన్నా గార్డులు కావాలంటే తెచ్చుకోవాలి, ఆయనకి ఏమన్నా సెక్యూరిటీ కావాలంటే తెచ్చుకోవాలి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి. ఇలాంటి పనులు చేయడం మానేసి హీరోయిన్గా నేను సినిమాల్లో హీరోలాగా నేను ప్రవర్తిస్తాను, కారు దిగి బానెట్ మీద కూర్చుంటాను, అందరికీ భోజులు ఇస్తాను, ఎవడొస్తాడో రెండు చూస్తాను, తొడలు కొడతాను, డైలాగులు చెప్తాను అంటే నిజంగా అక్కడ ఏదైనా నిజంగా ప్రమాదం ఉంటే కనుక చాలా నష్టం కదా. ఎందుకంటే ఆయన గౌరవ ఎమ్మెల్సీ, మనకి గుడివాడ శ్రీనివాసరావు గారు గౌరవ ఎమ్మెల్సీ. కోరి రెచ్చగొట్టినట్టు అవుతుంది కదా అవతల వ్యక్తుల్ని కూడా. రెచ్చగొట్టడం సంగతి పక్కన పెట్టండి, నిజంగా కనుక అవతల వాళ్ళు నిజంగా కనుక ఈయన ఏదైనా చేసే ఉద్దేశం ఉంటే ఈయన ఒక్కడే వెళ్ళి హీరోలాగా అక్కడ నిలబడితే నిజంగా అవతల వాళ్ళు దాడి చేశారనుకోండి, నిజంగా అవతల వాళ్ళు దాడి చేస్తే మన గౌరవ ఎమ్మెల్సీ గారికి నష్టం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్సీ గారికి ఒంటి మీద ఏదైనా దెబ్బలు తగిలినా, ఆయనకి ఏదైనా సీరియస్ గా ఏదైనా ఇంజరీస్ అయినా, లేదంటే ఒకవేళ ప్రాణం అయిపోయినా ఇదంతా కూడా ఆంధ్ర రాష్ట్రానికి నష్టం. ఎందుకంటే ఆయన ఆ పదవిలో ఉన్నారు కాబట్టి, గౌరవ ఎమ్మెల్సీ గారు కాబట్టి. సో అందువల్ల ఈయన ఇలాంటి డ్రామాలు చేయడం కాకుండా చట్టాన్ని ఆశ్రయించాలి ఇమీడియట్ గా. నిజంగా కనుక ఆయన చెప్తుందని ఆయన భావిస్తే, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి చట్టాన్ని ఆయన గౌరవించాలి. ఏ చట్టాన్ని గౌరవిస్తానని, ఏ రాజ్యాంగాన్ని గౌరవిస్తానని ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారో వాటిని గౌరవించి ఆ చట్టం యొక్క ఆశ్రయాన్ని తీసుకోవాలి. ఈయన వాళ్ళ కంప్లైంట్ కూడా చెయ్యాలి. అది చేయకుండా ఇలా డ్రామాలు చేస్తాను అంటే ఏదో ఒక పూట వర్కౌట్ అవుతుంది, రెండోసారి వర్కౌట్ కాకపోవచ్చు, ప్రతిసారి వర్కౌట్ కాకపోవచ్చు. కాబట్టి ఈ డ్రామాలు మానేయడం అనేది ఆయనకి చాలా ఇంపార్టెంట్. నిజంగా కూడా ఆయన పెట్టుంది అనుకుంటే పోలీసు దగ్గరికి వెళ్ళారు. రెండో విషయం, అసలు అక్కడ నిజంగా కనుక ధర్మాన ప్రసాద్ గారి సోదరులు నిజంగా కనుక అలాంటివి ఏమైనా చేద్దాం అనుకుంటే కనుక ఒకవేళ అది కూడా కరెక్ట్ కాదు. పార్టీలో ఏమన్నా విభేదాలు ఉంటే, ఆయన ఆల్రెడీ సస్పెండ్ అయ్యి ఉన్నాడు, గతంలో మీకు ఏమన్నా విభేదాలు ఉంటే చట్ట ప్రకారం చూసుకోవాలి తప్ప ఇలా దాడులకు దిగడం అనేది కరెక్ట్ కాదు. అది ధర్మాన సోదరుల విషయంలో వాస్తవమా కాదో నాకు తెలియదు, కానీ ఆయన ఆరోపిస్తున్నారు కాబట్టి, గుడివాడ గారు ఆరోపిస్తున్నారు కాబట్టి ఈ మాట అంటున్నాం. ఒకవేళ ఆయన చెప్పింది నిజమే అయితే ధర్మాన గారే కాదు, ఎవరి విషయంలో అయినా సరే ఎదుటి వ్యక్తుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప దాడులు చేస్తాం అనేది మాత్రం కరెక్ట్ కాదు. సార్, ఇక్కడ ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు, వాళ్ళ సందేహాన్ని. అంటే ఇప్పుడు ఈయనకి కబురు తీసుకొచ్చింది, అలాగే దివ్యల మాధురి గారు ఒక ఆడియో రిలీజ్ చేసింది కూడా కింజరపు అచ్చన్న, తర్వాత కింజరపు అప్పన్న అని పేర్లు వాడారు. సో వీళ్ళు వేరే పార్టీకి చెందిన వాళ్ళు, మీకు తెలుసు. సో అంటే ఏదైనా పార్టీ చేంజ్ అయ్యే అవకాశం ఉందా ఏంటి అని కూడా ఒక అనుమానం వ్యక్తం అవుతూ ఉంది. అంటే ఈయన కూడా అంటున్నారు, మీరు పార్టీలోంచి పూర్తిగా తీసేసేయండి, నన్ను తీసేస్తే బెటర్ కదా ఇంకాను అని చెప్పేసి ఈయన ఒక హింట్ ఇస్తున్నారు. సో దానికి ఏమంటారు మీరు? ఖచ్చితంగా ఆయన వేరే పార్టీలోకి వెళ్ళే ఉద్దేశంతోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. దానికోసమే రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఈయన రాజీనామా చేయొచ్చుగా, నేను రాజీనామా ఎందుకు చేయట్లా? నువ్వు నన్ను సస్పెండ్ చేయడం ఏంటయా, నేనే రాజీనామా చేస్తున్నాను నీ పార్టీ, కానీ ఎందుకు రాజీనామా చేయరు అంటే రాజకీయంగా సింపతి కావాలంటే వాళ్ళు ఈయన్ని పార్టీలో తీసేసి, చూసారా నన్ను అన్యాయంగా పార్టీలో తీసేశారని చెప్పచ్చు. ఇప్పుడు ధర్మాన గారి మీద వీళ్ళ మీద కూడా ఇలాంటివన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నారంటే ఒకవేళ నిజమైతే అది ఇందాక నేను చెప్పే చట్ట ప్రకారం వెళ్ళాలి. ఒకవేళ నిజం కాకపోతే ఇది రాజకీయంగా వాడుకోవడానికి, ఇలాంటివన్నీ కూడా రాజకీయంగా వాడుకొని నేను ఎంత సేవ చేశాను వైసీపీ పార్టీకి, అదే వైసీపీ నాయకులు ఈ రోజు నా మీద దాడులు చేస్తున్నారు, అదే పార్టీ నాయకులు మా పార్టీ నాయకులే నా మీద దాడులు చేస్తున్నారు, నన్ను తొడగొట్టించే ప్రయత్నం చేస్తున్నారు, చూసారా ఎంత ఘోరం చేస్తున్నారు, చూసారా ఎంత అన్యాయం చేస్తున్నారు అని అది చెప్పుకునే ప్రయత్నం. తర్వాత ఏంటి, నువ్వు ఆ పార్టీలో ఉండదలుచుకుంటే ఇలాంటివన్నీ ఉండవు, సర్దుబాటు చర్యలు ఉంటాయి. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా. నువ్వు సస్పెండ్ అయ్యావు, ఇంకా నువ్వే ఆ పార్టీలోనే ఉన్నావు కదా, ఎమ్మెల్సీగానే ఉన్నావు కదా, వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లైంట్ చేసినా ధర్మాన సోదరులు ఇలా నాకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పి ఆ పని చేయలేదే, పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు, పార్టీ పరంగాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయలేదు. అంటే రోడ్డు మీద డ్రామా ఆడడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే దీనివల్ల ఒక్కోసారి గుమ్రాంగ్ అవుతుంది. ఖచ్చితంగా వేరే పార్టీలోకి వెళ్ళే ఉద్దేశాలు ఉన్నట్టు కనబడతాయి. అందువల్లనే వీలైనంత సింపతి ఈ పార్టీకి వ్యతిరేకంగా తెచ్చుకుని ఆ పార్టీ నన్ను ఏదో చేస్తుంది, నన్ను సస్పెండ్ చేయడం మాత్రమే కాకుండా నన్ను దాడులు కూడా నా మీద చేస్తున్నారు, ఇలాంటివన్నీ చేసి అప్పుడు వేరే పార్టీలోకి వెళ్తే ఏంటంటే కొంచెం సింపతి వస్తుంది అన్న ఉద్దేశం కనబడుతోంది. బట్ ఎంతవరకు ఇలాంటివన్నీ కూడా రాజకీయంగా అన్నిసార్లు ఇలాంటివన్నీ వర్కౌట్ కావు. ఎందుకంటే ప్రజలు ఈ రోజు తెలివి మీరిపోయి ఉన్నారు, గతంలో లాగా లేరు. ఏదో ఒక న్యూస్ రాగానే అవునా నిజమేనా అనుకునే పరిస్థితులు లేవు. ఈరోజు సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాలో
దీని మీద విపరీతమైన చర్చ జరుగుతోంది. కాబట్టి ఇలాంటి డ్రామాల కన్నా కూడా మంచి రాజకీయం చేస్తే శ్రీనివాస్ గారికి రాబోయే రోజుల్లో మంచి జరిగే అవకాశం ఉంది. ఇలాంటి డ్రామా రాజకీయాలు, సినిమాటిక్ రాజకీయాలు చేస్తే మాత్రం గతంలో దెబ్బతిన్నట్టు మళ్ళీ ఇంకోసారి దెబ్బతినే అవకాశం ఉంది. సార్ ఫైనల్ గా ఒక క్వశ్చన్, అంటే వేరే పార్టీ అంటే ఇప్పుడున్న ఆప్షన్ కూటమే ఉంది అక్కడ మెయిన్ దీనిలోని. సో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారంటే ఇది ప్రజలు సందేహం. ఆల్రెడీ అక్కడ ఎవరున్నారు, ఈయన ఏ నియోజకవర్గం నుంచి అనుకుంటే అక్కడ ఎవరున్నారు, తెలుగుదేశం పార్టీలో అక్కడ ఖాళీ ఉందా లేదా, లేదంటే జనసేనలో ఖాళీ ఉందా లేదా, ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నారా, ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటున్నారా, అది ఇది కాదు, ఏదో ఒకటి మనం ఏదో ఒక రకంగా రాజకీయంగా ఆశ్రయం ఉంటే చాలు, తర్వాత చూద్దాం అనుకుంటున్నారా. కానీ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను లేదంటే ఎంపీ టికెట్ ఇస్తాను రా అని చెప్పి స్వాగతం చెప్పే పరిస్థితులు అయితే రాజకీయాల్లో లేవు. అందులో ఈ దువ్వాడ శ్రీనివాస్ గారు మాదిరి ఈ వ్యవహారం అంతా జరిగిన తర్వాత అసలు ఆయన్ని పార్టీలోకి తీసుకుంటే మనకి పాజిటివిటీ వస్తుందా, ఆయనకున్న నెగిటివిటీ కూడా మన పార్టీకి అంటుకుంటుందా అని చెప్పి భయం ఉంటుంది. సో ఇవన్నీ ఉన్న టైంలో ఏదో ఒక పార్టీలోకి వెళ్ళడమే గొప్ప. ఏదో ఒక పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ టికెట్ హామీతో అయితే కనుక ఈయన ఎవరు చేర్చుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. టికెట్ హామీ లేకుండా ఏ షరతులు లేకుండా ఏ పార్టీలోకైనా వెళ్దామంటే ఓకే చేర్చుకుంటారు. చేర్చుకున్న తర్వాత మరి ఈయనకి రాజకీయంగా ఏం ఉపయోగం ఉంటుందంటే తర్వాత ఇంకా రాజకీయం ఒకరోజు రాజకీయం రకరకాల మారుతూ ఉంటాయి. ఏదైనా ఇంకొక రోజు ఈయనకి మంచి రోజులు వస్తే ఆ రోజు ఏమన్నా మంచి జరగాలని తప్ప 2029 ఎలక్షన్ లో ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీలో అయితే ఇప్పుడున్న కూటమిలో ఎవరు కూడా చేర్చుకునే అవకాశమే లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.